నాకు ఇక్కడ 28 భారతీయులను హిందువులను మతం అడిగి చంపేస్తే ఏ ఒక్కరు నినాదాలు చేయడమో రోడ్ల మీదకి వచ్చి ప్రొటెస్టులు చేయడం ఎందుకు జరగలేదు సార్? అంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటే 28 మంది కూడా మొత్తం భారతీయులే అండి. కాకపోతే ఏంటంటే అందులో ముస్లింలు ఉన్నారు, కల్మా చదవలేనటువంటి ముస్లింలు కూడా చంపేసేయడం జరిగింది. ఒక క్రైస్తవుని కూడా అందులో చంపడం జరిగింది. కల్మా నేను చదవను అని అన్నందుకు, నాకు రాదు అని చెప్పినందుకు ఆయన కూడా షూట్ చేశారంట. అంటే వాళ్ళ దృష్టిలో ఇస్లామేతరులు అన్నదే కాఫిర్లు. కాఫిర్లు అంటే కేవలం హిందువులు మాత్రమే కాదు, ఎవరైతే ఇస్లాం మోమిన్లు కానటువంటి వాళ్ళందరూ కాఫిర్లే. అది క్రైస్తవులైనా సరే, యూదులైనా సరే, ప్రపంచంలో ఎవరైనా సరే ఇస్లాం స్వీకరించినటువంటి వాళ్ళు, ఇస్లాం విశ్వాసించినటువంటి ప్రతి వాళ్ళు కాఫిర్లు, ముష్రిక్లే. కాబట్టి చంపారు క్రైస్తవులను. ఇప్పుడు ఒక ముస్లింను చంపేశారు అని మీరు చెప్పింది, అది కూడా చాలా విషయాలు ఇప్పుడు బయటికి వస్తున్నాయి. అది ఆయనని కల్మా చదవనందుకు కాదు, తప్పిదంలో ఆయన ఏదో గన్ను తీసుకుపోయాడు, ఆ గన్ను లాక్కుపోయాడు అని కూడా ప్రచారం వచ్చింది. కానీ వాస్తవంగా వాళ్ళు చాలా డిస్టెన్స్ లో నిలబడి కాల్చారు అన్నది తెలుస్తుంది, చాలా వీడియోలో అది అవుతుంది. మరి అంత డిస్టెన్స్ లో నిలబడి వాళ్ళు కాల్చినప్పుడు ఈయన గన్ను పట్టుకోవడానికి పోయాడు అన్నది ఎలా నిజమవుతుంది? బహుశా తప్పు వల్ల చేయవచ్చు, లేదా అతను తప్పుగా అనుకుని కాల్చి ఉండవచ్చు. ఇంకొకటి కూడా విషయం బయటికి వస్తుంది ఏంటంటే, అతను షియా వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళని, వర్గాలు ఉన్నాయి కదా, ముస్లిం షియా సున్నీలు ఉన్నాయి. వాళ్ళిద్దరికి వీళ్ళ మహమ్మద్ ప్రవక్త చనిపోయిన తర్వాత ఇద్దరికి శత్రుత్వం ప్రారంభమైంది. అది అసలు ఎందుకు దాని గురించి? ఎందుకంటే మొహమ్మద్ ప్రవక్త యొక్క అల్లుడు కజిన్ సహోదరుడైనటువంటి అలీ అబు తాలిబ్ ని ఖలీఫా చేయాలని ఒక వర్గం, ఉమర్ అబూబకర్ అనే సహచరులు ఎవరైతే ఉన్నారో, ముఖ్య సహచరులు ప్రవక్త ముహమ్మద్ కు మరోవైపు, వాళ్ళ ఇద్దరిలో జరిగినటువంటి గొడవ, అలీకి సంబంధించినటువంటి వాళ్ళు షియాగాను, అబూబకర్ ఉమర్కు చెందినటువంటి వాళ్ళు సున్నీలుగా మారారు. షియా సున్నీ అనే ఇవి రెండు వర్గాలు కాబట్టి, ఈ వర్గాల్లో అసలైన ముస్లింలు ఎవరు అంటే ఎవరి పేరు చెప్తారు మీరు? ఎవరికి వాళ్ళే చెప్తారు. ఇప్పుడు ఇంకొకటి మీరు చెప్పాలంటే ఎవరని చెప్తారు? అసలైన ముస్లింలు అంటే ఎవరు? అసలైంటిది అసలు ప్రవక్త మొహమ్మద్ స్థాపకుడు, ఇస్లాం స్థాపకుడు. ఆయన ఏది నిర్ణయించకుండానే ఖురాన్ అన్న గ్రంథాన్ని పుస్తక రూపం కూడా ఇవ్వకుండానే చనిపోయారు. ఏదైతే ఆయనను పంపించినటువంటి ముఖ్య ఉద్దేశం ఏమిటి ఇస్లాంలో? మొత్తం ప్రపంచానికి ఈ గ్రంథాన్ని పరిచయం చేయాలని, దీని సిద్ధాంతాలను. కానీ ఆయన అది అసంపూర్తిగానే చేసి వదిలి వెళ్ళిపోయారు. నిజం చెప్పాలంటే ఖురాన్ లో తన లైంగిక వాంఛలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఖురాన్ అనే గ్రంథాన్ని ఒక పుస్తక రూపంలో తీసుకురావడానికి ఆయన ఇవ్వలేదు అని కనిపిస్తుంది చరిత్ర చూస్తే. ఓకే, ఎందుకంటే ఆయన చనిపోయిన చాలా కాలానికి, అది ఉస్మాన్ ఖలీఫా ఉన్న కాలఘట్టంలో మాత్రమే అది ఒక పుస్తక రూపంలోకి